ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే అద్దంకిటు నరపల్లి రాజాపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిరాళ్లమండలం నందిపాడు వద్ద ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడడంతో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వేకోజామున ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా మత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా పోలీసులు విచారణ వెల్లడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లి బోల్తా కొట్టిందని కూడా పోలీసులు విచారణ వెల్లడింది. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గాయపడ్డటువంటి క్షత్రఘాతులందరినీ కూడా మిరాల్గూడ ఏరియా ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తూ ఉన్నారు. మరో వార్త విషయానికి వస్తే నల్గొండ కలెక్టరేట్ ముందు 11 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికై ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తమను రెగ్యులర్ చేస్తామన్నారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఊసెత్తడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తమ సమస్యల్ని విచారించి సమస్యలపైన చర్చించి తమ సమస్యల్ని పరిష్కరించాలని కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోజుకో రీతిలో వినూత్న రీతిలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా బతుకమ్మలు, బోనాలు, వంట వార్పు కార్యక్రమంతో కలెక్టరేట్ ముందు దద్దరిల్లేలాగా ఈ నిరసన కార్యక్రమాలు చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేటీఆర్ గారిపైన పెట్టినటువంటి అక్రమ కేసులను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే కేటీఆర్ గారిని టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని కూడా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది, నిర్బంధ పాలన నడుస్తూ ఉంది, ప్రశ్నించిన వారిపైన కేసులు పెడతా ఉన్నారు. ఏదైతే కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసు కూడా ఫాల్స్ కేసు అని కూడా ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఏసీబీ కేసును విత్డ్రా చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కూడా నిర్బంధ పాలన విడి ప్రజాస్వామ్య పాలన చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిపాలన పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ అక్రమ కేసుల పట్ల బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని కూడా ఆమె పునరుద్ఘాటించారు. ప్రత్యేకంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా పోరాటం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామని కూడా ఆమె సందర్భంగా తేల్చి చెప్పారు.